బిగ్ బాస్ సీజన్ 9ని ఆపేయాలని చెప్పేసి కంప్లైంట్ రైజ్ చేశారు జూబ్లీ హిల్స్లో. సో దాని గురించి ఏమంటారు? వాళ్ళకి ఎక్కడో బాధ అనిపించింది, వాళ్ళు ఏది ఎక్కడో మనస్తాపాలు లోనైనట్టున్నాయి, అందుకోసం కేసు వేశారు. కానీ వాస్తవంగా అండి మీరు చూడండి, బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఉంది కానీ వాస్తవంగా అయితే లాస్ అయితే లేదు. అంటే ఉపయోగం ఏ రకంగా ఉపయోగం? చూడండి, మన దగ్గర అక్కడ ఫోన్లు ఉండవు, సో సమాజంతో టచ్ ఉండదు, న్యూస్ పేపర్స్ ఉండవు. అంటే మనకు ఒక అంధకార ప్లేస్లో చేసినప్పుడు ఎలా బ్రతకాలి, ఎలా పక్కవారితో ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మనకు నేర్చుకుంటామన్నమాట బిగ్ బాస్ ద్వారా. బట్ ఎక్కడ ఏ స్కూల్లో కూడా నీకు అటువంటి నేర్పారు, వితౌట్ మొబైల్స్లో కానీ వితౌట్ అంటే ఒక రెస్పెక్ట్తో కానీ తెలుగులో మాట్లాడడం అనేది. సో ఇది నిజంగా ఎక్కడ ఉండదు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవునన్నా కాదని ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని ఎక్కడో వాళ్ళకి కొద్దిగా మనస్తాపాలు లోనంటారు కానీ వాస్తవంగా అయితే నాకైతే టు బి ఫ్రాంక్ నేను బిగ్ బాస్ అభిమానిని. సో చాలామంది కూడా బిగ్ బాస్ వాళ్ళ లైఫ్ వచ్చింది. సో చూడండి, పల్లె ప్రశాంత్ కానీ వాళ్ళంతా కూడా అంటే అప్పట్లో ఏంటంటే ఒక ఓన్ సెలబ్రిటీని తీసుకున్న రోజుల నుంచి అది ప్రతి ఒక్కరు నేను కూడా బిగ్ బాస్ కోవాలి, నేను కూడా బిగ్ బాస్ కోవాలని కళ పుట్టించిన వ్యక్తి పల్లె ప్రశాంత్. సో అట్లాంటి వాళ్ళకు కూడా అరే వెళ్ళాలి బిగ్ బాస్ వెళ్ళి చూడాలని బిగ్ బాస్ టీఆర్ రేటింగ్ మార్చిన వ్యక్తులు కాబట్టి బిగ్ బాస్ ఉంటే బాగుంటుంది. వాళ్ళకే ఉపయోగం కానీ సమాజానికి ఉపయోగం లేదు కదా. చూడండి, పక్కవారు ఒక సినిమా చూస్తామండి, సినిమా చూసి మనకేం లాభం అండి? ఎంత కొత్త నేర్చుకోండి. బిగ్ బాస్ కూడా అంతే, ఎంత కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎందుకు రైజ్ అయ్యిందంటే, ఎక్కడైతే సమాజంలో ఎవరికైతే వ్యతిరేకత ఉందో వాళ్ళని హౌస్లోకి పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అని చెప్పేసి కంప్లైంట్ రైజ్ చేశారు. సో ఆ పరంగా చూడండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు మంచోడు కాదు, ప్రతి ఒక్కరు చెడ్డలు కదండి. ప్రతి ఒక్క చెడ్డలతో కూడా మంచితనం ఉంటుంది. ఏం చేస్తారు రీతు చౌదరి మన దేశానికి దేశ విద్రోహం ఏమన్నా చేసిందా? సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు చూడండి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ ఎవరు కూడా చెడ్డలుగా ప్రపంచంలో అందరూ మన ఇండియన్స్, అందరూ మన తెలంగాణ వాళ్ళు, అందరూ మన ఆంధ్ర వాళ్ళు, అందరూ మన ఇండియన్స్ భారతీయులు కాబట్టి అందరిని ప్రేమించుదాం, అందరినీ రెస్పెక్ట్ ఇద్దాం. అంతేగాని సో బాయ్ కడన్న పదాలు ఇవన్నీ టైం వేస్ట్ అండి. వాస్తవం చెప్పాలంటే సభ్య సమాజానికి ఎటువంటి యూజ్ ఉండదు అన్న ఫీలింగ్. వాస్తవం అయితే బిగ్ బాస్ వల్ల చాలా మందికి లబ్ధి పొందారు. బిగ్ బాస్ వల్ల ఎంతోమంది కడుపులు ఈరోజు చెప్తున్నారు. జెన్యున్గా మీ ఛానల్ పేరు ఏంటంటే తుపాకీ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ వల్ల, బిగ్ బాస్ న్యూస్ వేసుకోవడం వల్ల ఎంతో కొంత మీ ఛానల్ రెమ్యునరేషన్ వచ్చింది. ఎంతో యూట్యూబ్ ఛానల్కి ఇన్కమ్ వచ్చింది, అది కేవలం బిగ్ బాస్ వల్లనే. సో అవునన్నా కాదన్నా బిగ్ బాస్ కడుపు నింపుతుంది. దాని రకంగా ఆలోచించండి. అంటే ఒక రకంగా యూస్ఫుల్లే, ఒక రకంగా లాభమే, ఇంకో రకంగా చెడు కూడా ఉంది. ఏంటంటే అది అలాంటివి ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు అండ్ చిన్నపిల్లలు కూడా చూస్తారు, అది ఫ్యామిలీ షో. సో దాంట్లో గొడవలు, లవ్, రొమాన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. సో చిన్నపిల్లలు చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి? చూడండి, చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు కూడా పెద్దగా అవుతారు కదా ఎప్పటికైనా. సో సినిమాలో కూడా ఇంతకు మించి ఉంటాయి. బిగ్ బాస్ ఇంకా నార్మల్. బిగ్ బాస్ మీరు ఒక్కసారి ఉప్పిన సినిమా చూడండి, ఒకసారి ఆర్ఎక్స్ అన్న సినిమా చూడండి, ఇంతకు మించిన సీన్స్ ఉంటాయి దాంట్లో. దాన్ని ఎవరు బాయ్కట్టనరే? సో వాస్తవంగా చెప్పాలంటే ఇంతకు మించిన సీన్స్ చాలా బయట ఉన్నాయి వాస్తవంగా అయితే. సో దేని బట్టి దానికి ఉంటుందండి. ప్రతి సాటర్డే సండే నాగార్జున వస్తున్నాడు, ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని ఖండిస్తున్నాడు. నీకు అంతా వాళ్ళ పర్సన్ మీద వాళ్ళ కోపం ఉంటే నామినేషన్ వచ్చినప్పుడు వాళ్ళని బయట తీసే బాయ్ అయిపోతాయి కదా. సో వాళ్ళు ఏదో దేశ విద్రోహాలు అన్నట్టుగా వాళ్ళని బాయ్కట్ చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్.